నేను తెలియజేస్తా ఉన్నా. నో క్వశ్చన్స్ టుడే, నో పాలిటిక్స్ టుడే. నేను తేలే 4,000 తెచ్చిన నేను. ఇనవా బాబు, బీ పేషెంట్ మిస్టర్ రాహుల్. నేను శాంక్షన్ చేయించింది 4,000 మెగావాట్ల థర్మల్ స్టేషన్. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే 1,600 మెగావాట్లు ఇమీడియట్ చేసిస్తాం, మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వమన్నారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్ అలొకేట్ చేసినాం, ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి భూమి అలాట్ చేసినాం, వాళ్ళు అడిగిన పర్మిషన్లను ఇచ్చినాం, మొదలు పెట్టినారు. 2 ఏళ్ళు ఆలస్యమైంది, అయినా 1600 మెగావాట్స్ వచ్చింది, యాడ్ అయింది. దెన్ వాట్ ఈజ్ యువర్ క్వశ్చన్? ఏ బాబు బయటకు ఎవరు చేసుకోవాలి ఇప్పుడు పీపీఏ? మరి చేయాలి కదా. అదే దానికి నన్ను అడతావా క్వశ్చన్? దానికి నన్ను అడతావా అంటున్నా నేను అనేది. మా హయాంలో కమిషన్ కాలే మిస్టర్ రాహుల్. మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు, నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా. దాన్ని ఏమంటారంటే సిఓడి చేయడం అంటాడు, కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం. మా టైంలో కాలే. మొన్న కదా ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్కి అంకితం చేసిండు ఆయన. ఇప్పుడు ఎవరు చేయాలి? పీపీఏ చేయాలి కదా. దానికి నన్ను క్వశ్చన్ అడతావా? మీరు అందరూ వినాలా. మేము డిమాండ్ వాళ్ళు ఇచ్చింది మాకు, మేము ఉన్నప్పుడే ఇచ్చిందండి. గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు సిఓడి చేయండి, స్టార్ట్ చేయండి, మేము చేస్తామని చెప్పినాం. ఇయ్యాల కాదు కదా. మీకు ఇంకోటి తెలుసుకోవాలి, మీరు తెలియక మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము పీపీఏ చేసినాం కదా, వాళ్ళ జనరేషన్ పని స్టార్ట్ చేసింది, వర్క్ బిగిన్ చేసింది. ఆ రోజు మేము పీపీఏ చేసినాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అగ్రిమెంట్. కొత్తగా చేయాల్సింది ఏముండదు. సిఓడి చేసిన తర్వాత మామూలుగా రొటీన్ నడిచిపోతుంది అంతే. అది మామూలు ఫార్మల్ లెటర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు చేయరని అంటే నేను అనేది ఎవరి అసమర్థత వల్ల. ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ ఎందుకు అయిందండి? అయిందా? 6% వర్షపాతం ఎక్కువైంది. రాసుకోండి మీరు. 6% ఎక్కువైందండి వర్షపాతం. సాధారణ వర్షపాతం కంటే 6% వర్షపాతం ఎక్కువ పడ్డది. ఇది నేను చెప్పేది కాదు, ఇండియన్ మ్యాటర్నరీ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన లెక్క ఇది. ఇట్స్ నాట్ మై రికార్డ్. వాట్ దే ఆర్ టెలింగ్ ఇది రాంగ్. నాగార్జున సాగర్ లో ఇవాళ కూడా నేను చెప్తున్నా కదండి, ఈ రోజు చెప్తున్నా కదా, ఎబో ఎండిడిఎల్ వాటర్ ఉంది. హైదరాబాద్కి ఎట్లా షార్టేజ్ వస్తుందండి? ఇక్కడ పడలేని వాడగొట్టినరు. హైదరాబాద్ కూడా వాటర్ షార్టేజ్ వస్తుందని వాటర్ బిల్లులు పంపి మేము 20,000 లీటర్లు ఫ్రీ ఇచ్చిన దానికి కూడా ఇలా బిల్స్ పంపుతా ఉన్నారు సిగ్గు లేకుండా. ఈ రకమైన దరిద్రం కొట్టు వ్యవహారం చేసి ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే, బ్రదర్ వాదోపవాదాలు వేరు. నాది ఒకటే రిక్వెస్ట్, ఎస్ఎల్బిసి కాకుండా చేసిందే మీరు కదనండి, మీరే కదా. దాన్ని అటు కాకుండా ఇటు కాకుండా లంగా మోటార్ దానిలో దొరగొట్టి అది ఇంక 20,000 కూడా కాదు, ఎవడు చేయలేడు. అది ఇంకా గోదు ముందుకు రాదు. ఎవరి పాపం అండి ఎస్ఎల్బిసి? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పాపం కాదా? మాకన్నా ముందు 10 ఏళ్ళు ఎవరున్నారండి రాష్ట్రంలో? వాళ్ళే కాదా? దయచేసి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు బ్రదర్. ఇవాళ నేను కావాలంటే ఇవాళ నైట్ ఆల్రెడీ రేపు మాట్లాడదాం రాజకీయాలు, కానీ ఇవాళ ప్యూర్లీ ఫార్మర్స్ ఇష్యూస్.